హాయ్ అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను ఒక చిన్న కల్తీ లేకుండా ఒక పౌడర్ చేశాను దంతాల కోసమని. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇట్లా ఇంట్లో తయారు చేసుకోవాలని నా కోరిక. ఏమనుకోకండి, ఎవరికైనా మంచి చేస్తే చెడు అనిపిస్తుంది. ఎందుకంటే మంచిదానికి ఎవరు ఓర్స్తలేరు కదా. మంచికి భగవంతుడికే శిక్ష ఇస్తున్నారు ఇప్పుడు ఈ కాలంలో. భగవంతుడికే తిడతారు, మంచి వాళ్ళకే తిడతారు, మంచి వాళ్ళకే బ్యాడ్ చేస్తారు, మంచి వాళ్ళకే చాలా రకాలుగా హింసిస్తారు. అందుకని మీ ఇష్టం, మీ కర్మ అనుభవించండి. కానీ నేనైతే ఒక మంచి వీడియో చేస్తున్నాను. కొబ్బరికాయలది పాత్రలు ఉంటాయి కదా, ఇట్లా మీరు బయట పడేయకుండా జమ చేసుకోండి. ప్లస్ మీ మంచి కోసం చెప్తున్నాను. ఇట్లా చాలా జమ చేసుకొని నేనేం చేసిన అంటే యాప పుల్లలు ఉంటాయి కదా, చాలా తెచ్చాను నేను. ఇవన్నీ చిన్న కట్ చేసి, ఇది నేనైతే సంవత్సరం అయింది నేను జమ చేసి. పుల్లలు ఎప్పటికైనా పనికొస్తుంది. ఎండిది ఇది పూరా ఎండిపోయింది. దీనికి ఎలా చేసుకోవాలి నేను చెప్తాను. చూడండి, మన పచ్చిది ఎట్లా ఉంటుందో. పచ్చి పుల్ల తీసుకుంటాం కదా మనం, ఎప్పుడు అట్లా ఉంటుంది. చూడండి, మనం కొంచెం ఇది చేసుకోవాలి. బ్రష్ లాగా తయారైంది కదా. ఇది ఎన్ని రోజుల వరకైనా పని చేస్తుంది. కొన్ని ఇట్లా తయారు చేసుకోండి. లవగా ఉంటాయి కదా, అది కట్టె పుల్లలు, అది కాల్చండి. కాల్చి ఈ కొబ్బరి చిప్పలు కూడా కాల్చేయండి. ఇంకా ఏం చేస్తానంటే కొంచెం ఉప్పు, ఏమంటారు లవంగాలు, ఇలాంచి, కాళిమిర్చి అంటారు కదా, కొంచెం ఉప్పు అన్నీ కలిపి కొంచెం కాల్చండి. అది కూడా అది పెంచి మీద కాల్చండి. ఇది డైరెక్ట్ గ్యాస్ మీద వెలిగిస్తే కూడా కాలిపోతుంది. కట్టెపుల్ల దాంట్లో కూడా కలిపి ఇట్లా ఒక పాత్రలో పెట్టుకొని కాల్చేస్తే అయిపోతుంది. అన్నీ కలిపి మిక్సీలో పెట్టి దీనిలాగా పౌడర్ చేయాలి. నేను చేశాను చూడండి. దీంట్లో మనం ఇలా చేస్తాం, లవంగాలు, కాళిమిర్చి అన్నీ వేస్తాం కదా, ఉప్పు వేస్తాము. ఇవి ఏమంటారు టెంకాయ పత్రాలు, ఈ కట్టె పుల్లలు ఉంటాయి కదా, అది అన్నీ కలిపి మన దంతాలకి బ్రష్ చేస్తే చాలా హెల్దీగా ఉంటుంది. ఎలాంటి రోగాలు రాకుండా చాలా సూపర్ ఉంటుంది. ఇట్లా చేసుకోవాలి. చాలా బాగుంటుంది. నేను చేసి చూపిస్తున్నా కదా. కొంతమందికి బుద్ధులు లేని వాళ్ళు ఉంటారు కదా, బ్యాడ్ కామెంట్ అయితే వేయకండి. మీకు చూడాలనిపించకపోతే చూడకండి. నాకు ఏం అవసరం లేదు. మంచి వాళ్ళకు మాత్రమే ఈ వీడియో, చెడ్డ వాళ్ళకు ఈ వీడియో చూడకండి, అవసరం లేదు. నేను మంచిగా కోరుకునే వాళ్ళకి నేను వీడియో చేస్తున్నాను. దయచేసి మంచి వాళ్ళు మాత్రమే చూడండి, చెడ్డోళ్ళు మాత్రం చూడకండి. నాకు ఎలాంటి కామెడీ వేయకండి. మంచోళ్ళు మంచి కామెడీ వేయండి, చెడ్డోళ్ళు మాత్రం నా ఈ వీడియో కాదు. అందుకని చెప్తున్నాను, హెల్దీగా బతకాలి. ఎందుకంటే ప్రతి దానికి
కెల్తీ సమాజం మొత్తం కెల్తీ అయిపోయింది. మన రక్షణ కోసం మనం ఇంట్లో ప్రతి ఒక్కటి మనం తయారు చేసుకోవాలని నా కోరిక. ఇంకా మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. ఇగో హెల్దీగా మన ఇంట్లో పని మంచిది, మనం కళ్ళతో చూసుకొని మంచిగా ఎప్పుడైనా వాడుకునేది పని ఇది. దీంట్లో ఎలాంటి కెల్తీ ఉండదు, హెల్దీ. మన దంతాలు నొప్పి రాదు. పాత జమానాలో ఎట్లా ఉండి అట్లా చేస్తున్నాము. టూత్పేస్ట్లో ఏ పురుగులు పడినా ఏం చేసినా మనకు తెలియదు. అది ఎట్లయినా డ్రా చేసుకుంటాం, పెట్టేస్తాం. ఎలాంటి రోగాలు వచ్చినా కూడా దాంట్లో అర్థం కాదు కదా. అందుకని చెప్తున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.